కన్నడ సినిమా పరిశ్రమలో రిషబ్ శెట్టి ఓ సంచలనం. కాంతార సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ నటుడు కమ్ దర్శకుడు కేవలం 16 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఆ చిత్రంతో 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి దేశవ్యాప్తంగా సందడి చేశాడు. ఇప్పుడు రిషబ్ శెట్టి దృష్టి టాలీవుడ్ పై పడింది. స్టార్ హీరోలకు సవాల్ విసురుతూ కొత్త ఒరవడిని సృష్టిస్తున్నాడు. ప్రస్తుతం కాంతార ది లెజెండ్ ప్రీక్వెల్ తో రిషబ్ శెట్టి ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ మైథలాజికల్ ఎపిక్ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగా ఈ ఏడాది అక్టోబర్ 2న దసరా కానుకగా పాన్ ఇండియా వైడ్ గా విడుదల కానుంది. ఈ సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే రిషబ్ శెట్టి ఇక్కడితో ఆగకుండా తెలుగు సినిమా పరిశ్రమలో కూడా తన సత్తా చాటడానికి సిద్ధమవుతున్నాడు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్న ఒక భారీ పీరియాడిక్ డ్రామాలో రిషబ్ శెట్టి నటిస్తున్నాడు. గతంలో ఆకాశవాణి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అశ్విన్ గంగరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లైట్ పోస్టర్ ది ల్యాండ్ బర్న్స్ ఏ రెబెల్ రోజ్ అనే క్యాప్షన్ తో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. యుద్ధ వీరుడి కథగా రూపొందుతున్న ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. గత కొంతకాలంగా సినీ ఇండస్ట్రీలో పీరియాడికల్ డ్రామాలకు విపరీతమైన ఫాలోయింగ్ పెరుగుతూ వస్తుంది. దీంతో ఈ చిత్రంపై కూడా అదే స్థాయిలో అంచనాలు పెరిగాయి. సార్ చిత్రంతో ధనుష్ ను టాలీవుడ్ కు పరిచయం చేసిన నాగవంశీ ఆ తర్వాత దుల్కర్ సల్మాన్ తో లక్కీ భాస్కర్ అంటూ భారీ కమర్షియల్ హిట్ ను అందుకున్నాడు. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో అయిన సూర్యను కూడా తెలుగులో పరిచయం చేస్తున్నాడు. ఇప్పుడు రిషబ్ శెట్టితో ఈ భారీ ప్రాజెక్టుతో మరో మైలురాయిని అందుకోనున్నాడు. జాతీయ ఉత్తమ నటుడిగా గుర్తింపు పొందిన రిషబ్ ఈ సినిమాలో తన నటనా ప్రతిభతో మరోసారి అభిమానులను అలరించనున్నాడు. అంతేకాదు రిషబ్ శెట్టి జై హనుమాన్ చిత్రంలో హనుమంతుడి పాత్రలో కనిపించనున్నాడు. ఇది టాలీవుడ్ లో అతని మరో క్రేజీ ప్రాజెక్ట్. ఓవైపు మైథలాజికల్ రోల్, మరోవైపు పీరియాడిక్ డ్రామాలో యోధుడిగా నటిస్తూ రిషబ్ తన బహుముఖ ప్రతిభను చాటుతున్నాడు. ఈ రెండు ప్రాజెక్టుల మధ్య అతని వేగవంతమైన పురోగతి టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. రిషబ్ శెట్టి యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే అతను సహజమైన నటనను గ్రాండ్ సినిమాటిక్ అనుభవంతో అద్భుతంగా మలచగలడు. కాంతారలో గ్రామీణ ప్రాంతాల నుంచి తెలుగు సినిమాల్లో యుద్ధ వీరుడి వరకు అతని ప్రయాణం ఆశ్చర్యకరంగా మారనుంది.